మనకి స్తుతి కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరి గడిచిన దినమంతట్లో దేవుడు మనల్ని ప్రత్యేకంగా కాపాడి తన విలువైన శ్రేష్టమైన రేఖల చాటున భద్రపరిచినటువంటి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అనుదినము ఆయన సన్నిధిలో గడపవలను అనేటటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి కృపను బట్టి, దేవుడిచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి మనము చిన్న ప్రార్థన చేసుకొని ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నిఘనమైన శ్రేష్టమైన నామాన్ని వందనాలు దేవా. అతి కాంక్షణీయుడవు, అతి మనోహరుడవు, అత్యున్నతుడవు, 10,000 మందిలో కోరదగిన వాడవైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు దేవుని ప్రత్యేకంగా 2-3 ఎక్కడ ఏకీభవిస్తారు అన్నావు తండ్రి. ఆ స్థలములో ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు, మాట తప్పనేరని వాడవు. ఆకాశము భూమి గతించిన నీ మాటలు ఎంత మాత్రము గతించవని మేము నమ్ముతున్నాము తండ్రి. మా మధ్యలో మీరున్నందుకు మిమ్మల్ని సన్నతిస్తున్నాము. మీ రక్తము చేత మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి. దినమంతట్లో అనేక స్థలాల గుండా నడిచి వచ్చినాము దేవా. మా తలంపులు చెడిపోయి ఉన్నాయి, మా ఆలోచన సరళి చెడిపోయి ఉన్నది, మా ఊహ నీకు ఆయాసకరంగా ఉన్నది. మీ రక్తము చేత కడగండి, పరిశుద్ధపరచండి. నీ ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించండి. స్తోత్రాలు. సకల పొంచి ఉన్న చీకటి, దురాత్మ, అంధకార, దయ్యపు, ప్రేతాత్మ శక్తులు మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసు నామమును ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దీంట్లో లైట్ ఆన్ లైట్ ఆన్. స్తోత్రం. పాటలు పాడుతూ మనము దేవుని నామాన్ని స్తుతిస్తాం. యాషన్ ఉంటుంది. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా నన్ను అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, నీ ఆశపు నీడకు పరుగెత్తగా, నీ శాశ్వత కృపతో నింపితివా. నీ ఆశపు నీడకు పరుగెత్తగా, నీ శాశ్వత కృపతో నింపితివా.
నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, నిత్య మహిమకు పిలచితివా, నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా, నీ నిత్య మహిమకు పిలచితివా. థ్యాంక్ యూ లార్డ్. నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా, ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా ఘనపరతును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, గువ్వవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేను ఒదిగి హర్షించనా. గువ్వవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేను ఒదిగి హర్షించనా. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరును. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా. హల్లెలూయా. రాజబాబు గారి పాట. యేసయ్యా ప్రేమ. ఇంటి బుక్లు ఉందా? నా యేసు ప్రేమ. ఉందా అలా? లేదనుకుంటా. సత్యదేవర్షం ఉందండి. 529 సత్యదేవర్షణ పాటల పుస్తకంలో నుండి 529వ పాట రాజబాబు గారు రచించినటువంటి పాట మనం పాడుకుందాం. ఇది కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు మాత్రమే పాడగలిగినటువంటి పాట, అందరికీ సాధ్యమయ్యేటటువంటి పాట కాదు. నా యేసు ప్రేమ నే మరతునా, ఈ దివ్య సేవ నే విడతునా. నా యేసు ప్రేమ నే మరతునా, ఈ
దివ్య సేవా నే విడతునా మతిలేని నేను మతిమాలిపోగా మితిలేని ప్రేమన్ గతిమాలినాదే గతిలేని మతిమాలుగా మితిలేని ప్రేమన్ గతిమాలినాదే అతి ప్రియుడా అతి కాంక్షణీయుడా నీ నీతిలోనే నిలుపుమా నీ చేతిలోనే మలచుమా అతి ప్రియుడా అతి కాంక్షణీయుడా నీ నీతిలోనే నీ చేతిలోనే మలచుమా నా యేసు ప్రేమ నే మరతునా నీ దివ్య సేవా నే విడతునా బ్రహ్మచేతనేను క్రమమెరుగనైతి శ్రమయందునే శరరేడి బ్రహ్మచేతనేను క్రమమెరుగనైతి శ్రమయందునే శరవేడితి నజరేయుడా నరుడైన దేవా నీ ప్రేమలోనే నిలుపుమా నీ సేవలోనే నడుపుమా నజరేయుడా నరుడైన Holy Spirit దేవా Master. నీ ప్రేమలోనే నిలుపుమా నీ సేవలోనే నడుపుమా నా యేసు ప్రేమ నే మరతునా నీ దివ్య సేవా నే విడతునా నా యేసు ప్రేమ నే మరతునా నీ దివ్య సేవా నే విడతునా నా యేసువా నా యేసు రాజా నీ ప్రేమలోనే నిలుపుమా నీ సేవలోనే నడుపుమా నా యేసువా నా యేసు రాజా నీ ప్రేమలోనే Thank you, Master. నిలుపుమా నీ సేవలోనే నడుపుమా నా యేసు ప్రేమ నే మరతునా Holy Spirit Lord. నీ దివ్య Holy Spirit Master. సేవా నే విడతునా నా యేసు ప్రేమ నే మరతునా నీ దివ్య సేవా నే విడతునా హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైనటువంటి పాట, అభిషిక్త గీతము దైవజనులు రాశారు. దేవునికి స్తోత్రం. అయ్యగారు రాసినటువంటి పాట మనం ఒకటి పాడుకుందాం. సర్వోన్నత దైవం పాట. సర్వోన్నత దైవమా సతతము స్తుతి పాత్రుడా, స్తోత్రార్పణ చేతును నిరంతర నాదార్చన చేతును. సర్వోన్నత దైవమా సతతము స్తుతి పాత్రుడా, స్తోత్రార్పణ చేతును నిరంతర నాదార్చన చేతును. సర్వోన్నత దైవమా నా బలహీనత నా మది మూఢత ఎరిగి ఎరిగి నన్ను ప్రియముగా పిలచి, నా బలహీనత నా మది మూఢత ఎరిగి ఎరిగి నన్ను ప్రియముగా పిలచి, జ్ఞాన బలములను ఘనతను నాకియ వినువలో శ్రమను దితే, జ్ఞాన బలములను ఘనతను నాకియ వినువలో శ్రమను దితే, సమాజములో నిన్ను ప్రణుతించు, సమాజములో నిన్ను ప్రణుతించు. సర్వోన్నత దైవమా పాపపు మూటనై నేనుండగనే, వింతగు ప్రేమతో నన్ను కోరితివి. పాపపు మూటనై నేనుండగనే, వింతగు ప్రేమతో నన్ను కోరితివి. పావన జీవము నాకిడ సిల్వలో యాగము నీవైతివే, పావన జీవము నాకిడ సిల్వలో యాగము నీవైతివే. నా ప్రాణమే ప్రాణార్పణ చేతును, నా ప్రాణమే ప్రాణార్పణ చేతును. సర్వోన్నత దైవమా శాశ్వత జీవము నాకపురాణము, మహిమ కిరీటము నాకిడనుంది. శాశ్వత జీవము నాకపురాణము, మహిమ కిరీటము నాకిడనుంది. మరణ వేదనల నోటిలో మృతినే దునిమిన జయశీలుడా, మరణ వేదనల నోటిలో మృతినే దునిమిన జయశీలుడా. నీ కీర్తిని జగమంతట చాటినా, నీ కీర్తిని జగమంతట చాటినా. సర్వోన్నత దైవమా సతతము స్తుతి పాత్రుడా, స్తోత్రార్పణ చేతును నిరంతర నాదార్చన చేతును. సర్వోన్నత దైవమా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక.
దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1 దేవుని యొక్క కృపను బట్టి మరి గడిచిన దినమంతట్లో పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళి క్షేమంగా తిరిగి రావడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము 4వ వచనం కలిసి ఉన్న లేఖన భాగం చదువుకుందాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు నాకు దయచేయవలెనని మా కొరకు ప్రార్థన చేయుడి. చదువు మన లేఖన భాగము దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, దైవజనుడు పౌలు భక్తుడు ప్రత్యేకంగా కోరుకున్నటువంటి ప్రార్థన విన్నపముగా మనము ఈ యొక్క లేఖన భాగాన్ని చూస్తాం. నా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలి నీ కొరకు అంటే, సువార్త మర్మము బోధించే ప్రక్రియ గురించి మీరు ప్రార్థన చేయండి. మొదటిది, నేను వాక్యమును సత్యవాక్యమును ఉన్నది ఉన్నట్టుగా నేను బోధించాలి. సత్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించడం అనేటటువంటిది అందరికీ సాధ్యము కానటువంటి పని అది. కానీ పౌలుకు సాధ్యమైంది. ఎఫెసీయులకు అంటాడు, మీరు ఎట్లా నేర్చుకున్నారంటే సత్యము ఉన్నది ఉన్నట్టుగా మీరు నేర్చుకున్నారు కదా. దయచేసి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తే 3వ వచనంలో, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడిన సంగతిని గురించి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దానిని చదివిన యెడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము అంటున్నాడు. ఈయన ఎటువంటి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు, ఏ అంశాన్ని మాట్లాడుతున్నాడు అంటే క్రీస్తు యొక్క మర్మం ప్రత్యేకంగా ఇది పౌలుకు బయలుపరచబడి, ఇది సత్యం, అందరికీ అది బయలుపరచబడలేదు. క్రీస్తు మర్మము అనేటటువంటిది, క్రీస్తు అంటే ఒక మామూలు వ్యక్తిగా ఆనాటి ప్రజలు చూసినారు. యేసుప్రభు యొక్క సొంత తమ్ముళ్ళు అంటే యాకోబు, యూదా ఇద్దరు కూడా, వారికి కూడా క్రీస్తు సత్యము కొంతవరకు అర్థం కాలే, వాళ్ళు కూడా కొంతవరకు మిస్ అయిపోయినారు. కానీ పౌలు క్రీస్తు యొక్క మర్మం ఏమిటి, ఆ మర్మమును ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి ప్రజలకు. ఇది ఆయన యొక్క కాల్. నా గురించి మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన అంశాలు ఏమిటి అంటే, సువార్త బోధింపబడవలసినటువంటి విధానమున బోధించబడాలి. ఇది ఎందుకంటే మధ్యలో ఎప్పుడైనా అపవాది వచ్చి వేరొక సువార్తను వాడు మనిషి యొక్క మనసులోనికి చొప్పించగలుగుతాడు. మీరు భిన్నమైన సువార్త తట్టు ఇంత త్వరగా ఎలాగూ తిరుగుతున్నారు అంటాడు. అంటే భిన్నమైన సువార్త వీరి మైండ్లోనికి వచ్చింది. వీరి మైండ్లోనికి సాతాను ఎన్నో రకాల పాపాలు తీసుకురావడానికి ప్రయత్నం చేసినాడు. వీళ్ళు పాపాలకు దూరంగా ఉన్నారు. అరే, వీళ్ళు పాపాలు చేయడం లేదు కదా, వీరు ఇష్టానుసారమైన బతుకుని ఇష్టపడతలేరు కదా, వీరి మనసులోనికి ఏదైతే వీళ్ళు నమ్ముతున్నారో, సువార్తను నమ్ముతున్నారు, సువార్తను ప్రేమిస్తున్నారు కదా, వీరి మనసులోనికి భిన్నమైన సువార్త తీసుకెళ్ళాలి. అది వాని యొక్క కుట్ర. ఈ భిన్నమైన సువార్త వల్ల కూడా వాడు భ్రష్టుడైపోవడానికి అవకాశము ఉంటుంది. దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థనలో నిలకడగా ఉండి నా కొరకు మీరు మొదటగా నేను దేవుడు నాకు అప్పగించిన సువార్తను మాత్రమే ప్రకటించినట్లుగా మీరు ప్రార్థన చేయండి. రెండవది, సువార్త కొరకు మంచి ఏమన్నాడు, అనుకూలమైన సమయం. ఇది చాలామందికి అర్థం కాదు. సువార్త ప్రకటించబడాలంటే అనుకూలమైన సమయాలు ఉండాలి, అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే సువార్త ప్రకటించాలి. చాలామందికి మరి సువార్త ఎట్లా ప్రకటించాలి, ఎప్పుడు ప్రకటించాలంటే, ఫస్ట్ నువ్వు సువార్త కొరకు ద్వారాలు తెరవమని ప్రార్థన చేయాలి. సువార్త ప్రకటించడానికి అనుకూలమైన సమయం నాకు దయచేయ ప్రభు అని ప్రార్థన చేయాలి. పౌలుకు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి సువార్త ప్రకటించడానికి. కాబట్టే
అనుకూలమైన సమయము దేవుడు దయచేయాలి. దయచేసి మీరు ప్రార్థన చేయండి. ఈరోజు దేవుని బిడ్డలారా, సత్యవాక్యము భూమి మీద ఈరోజు ఓఫర్ మినిస్ట్రీస్ ద్వారా బోధించబడుతూ ఉన్నది. కానీ అనుకూలమైన పరిస్థితులు సమాజంలో లేవు ఈ వాక్యం ప్రకటించడానికి. ఓఫర్ గారు మనుషులు వస్తున్నారంటే అనేక మంది ఆ సభలకు వెళ్ళనీయకుండా చేయాలి, ఆ ప్రార్థన కూటాలకు వెళ్ళనీయకుండా చేయాలనేటువంటి కుట్రలు పన్నుతున్నారు. ఇప్పుడు మనకు సత్యమును బోధించుటకు, సత్యాన్ని వ్యాప్తి చేయుటకు, సత్యాన్ని ప్రజల్లోని తీసుకెళ్ళడానికి, క్రైస్తవ సమాజానికి సత్యాన్ని బోధించడానికి అనుకూలమైనటువంటి వాతావరణము లేదు. దుష్టుడు అలాగ చేసినాడు. ప్రతికూల పరిస్థితులు ఏర్పాటు చేసినాడు వాడు. వీళ్ళు బోధించే బోధ వాక్య వ్యతిరేకమైన బోధ, వీరి సాక్ష్యం బాగలేదు, వీరి బ్రతుకులు బాగలేవు, వీళ్ళు సంఘాలు దొంగిలిస్తారు, విశ్వాసులు దొంగిలిస్తారు, సంఘాలు చీలుస్తారు. వారికి సమాజంలో ఇటువంటి ఒక ప్రాపగండా దుష్టుడు ఇదివరకే పెట్టి ఉన్నాడు. ఇదివరకే సమాజంలో వాడు మనకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేసి ఉన్నాడు. కాబట్టి మనం ఏమని ప్రార్థన చేయాలి? దేవా, మాకు అనుకూలమైన పరిస్థితులను ఏర్పాటు చేయి. దేవుడు దిగి వచ్చిండు అనుకో, కోటి సైతాన్ల అవతల ఉండి మనకు వ్యతిరేకంగా ప్రణాళికలు రచించును గాక, ఎన్ని స్థలాలలో మనకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయను గాక, మనకు దేవుడు సమయాన్ని ఆ స్థలాలలో అనుకూలపరచువాడై ఉన్నాడు. ఏంటండి, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వీళ్ళు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసినా, దుష్టులు అపవాది సంబంధులు ఎన్ని రకాలుగా మన మీద నింద ప్రచారాలు చేసినా, ఎన్ని రకాలుగా మనల్ని అవమానపరచడానికి చూసినా, దేవుడు అనుకూలపరచడానికి పూనుకుంటే, దేవుడే మంచి సమయము స్వార్థ ప్రకటించడానికి మనకు దయచేయడానికి పూనుకుంటే, వీళ్ళంతా ఏ పాటి వాళ్ళు? ఏంటండి, దేవుడు ద్వారాలు తెరిచి ఒక మనిషిని దేవుడు లిఫ్టప్ చేయాలా, దేవుడు వాడుకోవాలి. ఈరోజు ఓఫర్ మినిస్ట్రీస్ని దేవుడు వాడుకుందామని ఇష్టపడుతున్నాడు. ఇన్ని వ్యతిరేకతల మధ్య అసలు వేరే సంఘాల వారికి ఎవరికి లేవు ఇటువంటి వ్యతిరేకతలు. ఉంటే వాడు అసలు సంఘమే నిలబెట్టాడు, వ్యవస్థ నడిపించాడు, స్వార్థ ప్రకటించకుండా. ఈరోజు మన గురువు గారు ఇంతకాలం ఉన్నాడు ఎన్ని వ్యతిరేకతల మధ్య. ఈరోజు మన మీద ఎన్నో వందల నిందలు వస్తున్నాయి. కానీ మనం ఎక్కడ స్వార్థ ఇన్ని నిందలు వచ్చినాయి కదా, నా గురించి చెడ్డ సాక్ష్యము, నా బ్రతకంతా బయటపడ్డది కదా, అయ్యో నేను ఎందుకు స్వార్థ ప్రకటించాలని ఎప్పుడు మనం అనుకోము. అరే బయటపడని భయ్, మేము ఎప్పటి నుంచో మేము మంచోళ్ళం కామని మనం చెప్తున్నాము, దేవుడే చెప్తున్నాము. నీతిమంతుడు లేడు ఒకడైనా. నేను మంచోడైనందుకు గాడు దేవుడు నన్ను వాడుకునేది. ఆయన మంచోడు కాబట్టి వాడుకుంటున్నాడు. ఆయన సంకల్పించాడు, దీనులను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అవివేకులను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. లోకంలో జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు మూడులను లోకం నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. అవర్ గాడ్ ఈజ్ విల్లింగ్ టు యూజ్ ఇన్ హిజ్ మినిస్ట్రీ. ఆయన యొక్క పరిచర్యలో నన్ను వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే మనం ఎప్పుడు కూడా మనకున్నటువంటి ఇంపర్ఫెక్షన్ మనం చూడొద్దు. పాపపు మూటనై నేను ఉండగానే, ఎంత మంచి చరణం. నా బలహీనత నామది మూడత ఎరిగి నీవు నన్ను పిలిచింది. అన్ని ఎరిగి ఆయన పిలిచిన తర్వాత ఈ మనుషులు ఎట్లంటే మనకేంది, ఆయనకు అన్నీ తెలుసు. నేను పుట్టింది మొదలుకొని చనిపోయిన తర్వాత ఏమేమి చేస్తానో మొత్తం తెలిసి నన్ను పిలిచాడు, అభిషేకించినాడు, వాడుకుంటున్నాడు ఆయన. మనం చేయాల్సిన పని ఏంది? నేను మంచోడైనందుకు కాదు ప్రభువా, నాలో ఏ మంచి లేదు. ఆయన ఒక ప్రార్థన చేస్తున్నా, అనుకూల పరిస్థితులు ఏర్పడాలి స్వార్థ ప్రకటించుటకు. దేశంలో ఈరోజు మతోన్మాద శక్తులు ప్రతికూల పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు స్వార్థ ప్రకటించకుండా. భారతదేశంలో ఎక్కడ వెళ్ళినా భయంతో సేవకులు జీవించే పరిస్థితులు వచ్చినాయి భారతదేశంలో. ఒకప్పుడు ప్రకటించబడ్డట్లుగా రోడ్ల మీదకి వెళ్ళి కరపత్రికలు పట్టుకొని అందరికీ సువార్త ప్రకటించే అనుకూల వాతావరణం లేదు. ఒంటరిగా ఒక సేవకుడు ఒక గ్రామంలోనికి వెళ్ళి ఒక కుటుంబాన్ని దర్శించి వచ్చే వాతావరణం లేదు. ఇద్దరు భార్యాభర్తలు, పాస్టర్ గారు పాస్టర్మ్మ గారు ఇద్దరు కలిసి ఒక బండి మీదనో ఒక సైకిల్ మీదనో ఒక గ్రామానికి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఈరోజు లేవు. ఏమని ప్రార్థన చేయాలి మనం? దేవా, స్వార్థ ప్రకటించుటకు ప్రతికూల పరిస్థితులు మా భారతదేశంలో ఉన్నాయి. అనుకూలమైన సమయము, అనుకూలమైనటువంటి సమయం మాకు కావాలి. ఇది ప్రార్థన అంశం. ఏంటంటే ఏవో ప్రార్థనలు చేస్తారు. మనం ఈరోజు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, రేపు ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరుగుతున్నది, అక్కడ పరిస్థితులు అనుకూలించాలి. మనం ప్రార్థన చేద్దాం. ఇప్పటికే దేశమంతా వైరల్ అవుతూ ఉన్నది ఇష్యూ కాబట్టి ఎటువంటి మతోన్మాద కుట్రలు ఆ యొక్క మీటింగ్ను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఎటువంటి యజబేలు బోధల కింద ఉన్నటువంటి ఈ నీచులు, అయ్యగారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ యొక్క భ్రష్టులు ఆ యొక్క మీటింగ్ డిస్టర్బ్ చేయడానికి వీలు లేదు. అంతేకాదు, ఆ మీటింగ్ కొరకు సహకరిస్తున్న వారికి, ఆర్థికంగా సహకరిస్తున్న వారికి, మోరల్గా సహకరిస్తున్న వారికి అక్కడ వెళ్ళి కొందరు వర్క్ చేస్తున్నారు. వీరికి కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎక్కడ ఉండొద్దు. అన్నీ అనుకూలపరచాలి దేవుడు. డబ్బులు ఉన్నవారికి ఇవ్వడానికి దేవుడు పరిస్థితులు అనుకూలపరచాలి. ఎనర్జీ ఉంది, వెళ్ళి చేయగలుగుతాం.
అన్నవారికి పరిస్థితులు అనుకూలపరచాలి. ప్రతి విషయంలో ఈరోజు దేవుడు అనుకూలపరచువాడుగా ఆయన దిగి రావాలి. దేవా, మా జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, మా కుటుంబంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, మా సంఘంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, వ్యవస్థలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, లోకంలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు నీవు అనుకూలపరచువాడుగా దిగిరా. హల్లెలూయా. దేవుడు ఎన్నో రీతిలో వస్తాడండి. ఒక్కోసారి ఒక్కో కార్యక్రమం కొరకు దేవుని మనం పిలవాలి. ఇప్పుడు నేనే మార్గమును సత్యమును జీవం. మనం చీకట్లో వెళ్తున్నామో ఎటు వెళ్తున్నామో తెలియదు. అప్పుడు ఏమనాలి? ప్రభువా, నాకు ఇక్కడ మార్గం కనిపిస్తలేదు, నీవే నాకు మార్గంగా దిగిరా. ఎన్నో రకాల పరిస్థితులు ఉన్నాయి, గందరగోళపరమైన సిద్ధాంతాల గలిబిలో ఉందనుకో. అప్పుడు ఏమనాలి? ప్రభువా, నీవే సత్యముగా దిగిరా. ఏంటంటే ఆయన సత్యము దిగి వస్తాడు, మార్గము దిగి వస్తాడు, త్రోవ చూపాడు దిగి వస్తాడు. ద్వారం ఆయననే, గొర్రెలు పోవు ద్వారమును. ఇప్పుడు అనుకూలపరచువాడు, అనేక సార్లు ఓదార్చువాడుకు వచ్చినాడు, అభిషేకించువాడుకు వచ్చినాడు, బలపరచువాడుకు వచ్చినాడు, ఆదరించువాడుకు వచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చేవాడుకు వచ్చినాడు దేవుడు. ఈరోజు సువార్త ప్రకటించుటకు మంచి సమయము, అనుకూలమైన సమయం మాకు కావాలి తండ్రి. గాలికి పొట్టెగిరిపోయినట్లుగా కాలము గతించిపోవచ్చున్నది. అనేక మందిని మీరు తట్టండి. ఎవరెవరైతే ఎక్కడైతే సువార్త కూటాలు పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నారో వారికి మీరు దర్శించండి. సత్య సువార్త వీరి నోట ఉన్నది, దేవుని అభిషేకం వీరి మీద ఉన్నది. ఆ సేవకులను నేను నిజంగా నా జీవితంలో ఎంతోమంది సేవకులు సాక్ష్యం చెప్పినారు. యానంలో దైవజనుడు జోసఫ్ గారు ఉన్నారు. తను నాకు ఎప్పుడూ అంత క్లోజ్ కమ్యూనికేషన్ లేదు. నేను ప్రభువా స్వార్థ ప్రకటిద్దామని ఆశ అయితే ఉన్న తండ్రి, నాకు మరి పరిస్థితులు ద్వారాలు తెరవండి, కృప చూపించండి ప్రార్థన చేస్తున్నాను. స్వరాజ్ పాషా గారు అన్నారు, సంగారెడ్డిలో క్రిస్మస్ సెలబ్రేషన్ ఉంది సునీల్ గారు, మీరే రండి, పెద్దలను పిలిపిద్దాం అనుకుంటున్నా కానీ పరిస్థితులు అటువంటి తెలియదు. కాలనీ వాసుల ఆధ్వర్యంలో జరుగుతుంది కదా, వాళ్ళు ఎప్పుడు టైం ఇస్తారో మనకు తెలియదు అని చెప్పేసి పిలిపించాడు. ఆ మీటింగ్లో వాక్యం విన్న తర్వాత ఎంతమంది నాకు కాల్ చేశారు, బ్రదర్ మా దగ్గరికి మీరు ఒకసారి వాక్యం చెప్పండి రండి. అందులో జోసఫ్ ఒకడు, అన్నా నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నీ ముఖాన్ని నాకు చూపించాడు, వారం రోజులు నాకు ప్రేరణ ఇచ్చాడు దేవుడు నేను పిలిపించమని అని ఆయన సాక్ష్యం ఇచ్చినాడు. ముత్తంగి దగ్గర దైవజనుడైనటువంటి అన్న పేరు దయాకరణ కూడా అదే సాక్ష్యం. తమ్ముడు, దేవుడు నన్ను నిన్నే పిలిపించమని ప్రేరేపిస్తున్నాడు. నతనేల్ గారు మీటింగ్స్ పెట్టించారు. నేను కొన్ని రోజులుగా ప్రార్థన చేస్తుంటే దేవుడు 2 రోజులు కూటాలు పెట్టించి పాస్టర్ గారిని పిలిపించుకోవాలనే ఆలోచన దేవుడు ఇచ్చినట్టు ఎంతమందిని ఇట్లా దేవుడు ఒక 2,000 మంది పాస్టర్లకు ప్రేరేపించినాడు. అండ్ ఈరోజు 4 సాక్ష్యం ఇచ్చారు. దేవుడు తలుచుకుంటే చేయలేడా? ఒక 2,000 మందికి ప్రేరేపిస్తే 2-3 సంవత్సరాల దాకా మనకు డేట్లు ఖాళీ ఉండవు. సత్యస్వార్త వెళ్తుంది. అనుకూలమైన వాతావరణము ఏర్పాటు చేయమని దేవునికి అడుగుదాం. అనేకుల మనసును ప్రేరేపించేవాడికి దిగిరా తండ్రి. సత్యస్వార్తను అడ్డంకులు ఎవరైతే ఉన్నారో సత్యస్వార్తకి ఇన్ని రోజులుగా వ్యతిరేకించిన వారు సహా పిలిపించగలుగుతారు. నువ్వు దిగి వస్తే వారే పిలిపించి వారి సంఘాల్లో సత్యస్వార్తను, సత్యబోధను, సత్య సిద్ధాంతాన్ని బోధించుకుంటారు. నువ్వు కార్యం జరిగిస్తే అనుకూలమైన వాతావరణం కలిగించేవాడుగా నువ్వు దిగిరా. మాకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, ఎటు కదలలేని పరిస్థితులు ఉన్నాయి అని సువార్త కొరకు అనుకూలమైన సమయం ఏర్పాటు చేయమని మనం ప్రార్థన చేయాలి. అట్ ద సేమ్ టైం మనకు ఫైనాన్షియల్గా కూడా కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ కూడా దేవుడు అనుగ్రహించాలి. ఇక్కడ కూడా అనుకూల వాతావరణం ఏర్పాటు కావాలి. స్వార్థ ప్రకటించి ఎక్కడెక్కడ వెళ్ళండి ఊకే అవుతుందా? యానం పోయిస్తే నాకు పెట్రోల్ ఖర్చు, టోల్స్ పెట్రోల్కే నాకు 10-12 వేలు ఖర్చు అయింది. ఎటు వెళ్ళొచ్చినా 2-3 వేలు ఖర్చు అవుతుంది. ఎక్కడి నుంచి వస్తాయి మనకు? పెద్ద సంఘం లేదు, కుటుంబాలు లేరు, చెప్పుకోదక. కాబట్టి ఫైనాన్షియల్గా దేవుడు మనకు అనుకూల వాతావరణం క్రియేట్ చేయగలుగుతాడు. ఆయనకు సాధ్యం. సువార్తలో మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అడ్డుగోడలను తొలగిస్తాడు. ఆయనకు సాధ్యం. సమాజంలో మన మీద ఉన్నటువంటి నిందను తొలగిస్తాడు. ఆయనకు సాధ్యం. ఆయనకు సమస్త అనుకూలపరచువాడ దిగి వస్తే చాలా సంగతులు సెట్ అయిపోతాయి. ఈరోజు అడుగుదాం ప్రభువుకు, ప్రభువా అనుకూలపరచువాడుగా నువ్వు దిగిరా. నా జీవితంలో ఎక్కడెక్కడ ఏ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని వెరిగినవాడు, ఏ ప్రతికూలమైనటువంటి స్థితిగతుల మధ్య వెళ్తున్నానని వెరిగినవాడు,
ఇక చాలు, నాకు ప్రతికూల పరిస్థితులు నాకు ఉండడానికి వీల్లేదు తండ్రి. ప్రతి పరిస్థితిని అనుకూలపరచు, ప్రతి స్థితిగతిని అనుకూలపరచు. నీ పరిచయ కొరకు నాకు మంచి సమయము అనుకూలపరచండి. ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయండి. నాకు స్తోత్రములు తండ్రి. మహాగణుడా, రోజు దేశంలో ప్రతికూల పరిస్థితులు అయ్యా ఉన్నాయి. సువార్త ధైర్యంగా ప్రకటించలేనటువంటి పరిస్థితులు మారుమూల గ్రామాలలో ఏర్పాటైనాయి. రాష్ట్రాలలో అయా మరి ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర కొన్ని మారుమూల ప్రాంతాలలో చిన్న చిన్న సేవకులు ధైర్యంగా బయటకు వచ్చే పరిస్థితులు లేవయ్యా. అల్లాడిపోతున్నారు తండ్రి. మీరు పరిస్థితులు అనుకూలపరచువాడిగా దిగిరండి. భయంతో ప్రాణ భయాలతో ఎందరో అడవులలో సొరంగాలలో ఉంటున్నారు తండ్రి. నువ్వు ఈ ప్రతికూల పరిస్థితులను తొలగించడానికి దిగిరావా దేవా. నీ సంఘానికి విరోధంగా రూపించబడుతున్నటువంటి సకల విధమైనటువంటి ఆటంకాలు తొలగించుటకు మా యొక్క ప్రతి మాకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ప్రతి స్థితిగతులను తొలగించి, మాకున్నటువంటి నా తండ్రి ప్రతి సమస్యను తొలగించి, మాకున్న ప్రతి పరిస్థితిని అనుకూలపరచడానికి మీరు దిగి రావాలి. మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు ఎడతెగక ప్రార్థన చేయండి. ఇదిగో స్వార్థ ప్రకటించుటకు అనుకూలమైన సమయం రావాలని మీరు ప్రార్థన చేయండి. సత్య స్వార్థ ప్రకటించబడాలని మీరు ప్రార్థన చేయండి అని పౌలు ద్వారా మాట్లాడుతూ వచ్చినాం. ఈరోజు ఈ సత్య స్వార్థ ప్రకటించబడటకు అనుకూల వాతావరణం ఏర్పాటు చేయండి. మా దేశంలో, మా రాష్ట్రంలో, మా యొక్క ఇరుగు పొరుగు గ్రామాలలో ద్వారాలు తెరవండి తండ్రి. స్వార్థ పని కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కృప చూపించండి. విత్తబడిన వాక్యాన్ని ఫలింపజేసి ఢిల్లీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. పరిస్థితులు అనుకూలపరచండి. ఏ డిస్టర్బెన్స్ ఏ విషయంలో లేకుండా ప్రతిదీ సమకూర్చు దేవుడిగా మీరు దిగిరండి. ప్రయాణాల్లో తోడుగుండండి. ట్రైన్ ప్రయాణాలు ఎందరో వస్తున్నారు, ఫ్లైట్ ప్రయాణాలు ఎందరో వస్తున్నారు, కార్స్లలో వస్తున్నారు. ప్రతి ఒక్కరికి ప్రయాణం క్షేమమైన ప్రయాణం దయచేయండి. నీ దాసుని బలంగా అభిషేకించండి. నీకు స్తోత్రాలు దైవమా. మరొకసారి రేపటి దినాన నీ యొక్క సన్నిధిలో కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మీరే మాకు దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంపూర్ణ విజయం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.